ఉంటాయి సులభమైన ఇంగ్లీష్. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ జూనియర్ ఇంటర్ వాళ్ళవి చూద్దాము. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్స్. ఇక్కడ వన్ ఆఫ్ అన్నప్పుడు ఒక్కరు అవుతారు కాబట్టి సింగిల్ వెర్బ్ యూస్ చేయాలి. వర్క్స్. ఓకేనా. ఎట్ ద రెయిన్బో కేఫ్. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్స్ ఎట్ ద రెయిన్బో కేఫ్. ఎవ్రీ వన్ ఉన్నా కూడాను మీకు సింగులర్ వెర్బే వస్తుంది కాబట్టి ఇక్కడ రిసీవ్ అని ఉంది, రిసీవ్స్. ఓకేనా. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్స్ ద సేమ్ బెనిఫిట్స్. ఏ క్యాటలాగ్ ఆఫ్ కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫన్ కన్ఫ్యూజ్ అని ఉంది ఇక్కడ ఈ క్యాటలాగ్ అంటే ఒకటే అవుతుంది. కోర్సెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఒకదానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మీకు సింగులర్ వర్బ్ వస్తుంది. ఆఫన్ కన్ఫ్యూజెస్ స్టూడెంట్స్. హియర్ బుక్, వర్క్ బుక్ రెండు కూడా వేరు కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది అనమాట, దే అనమాట. ఓకేనా. హియర్ ఆర్ ద బుక్ అండ్ ద వర్క్ బుక్ దట్ యు విల్ నీడ్ ఫర్ దిస్ కోర్స్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈచ్ అని ఉన్నా కూడా మీకు సింగులర్ వెర్బే వస్తుంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. ఆర్ కాదు, ఈజ్. ఓకే. నెయిదర్ కూడాను సింగులర్ వెర్బే వస్తుందన్నమాట. ఇక్కడ లుక్ అని ఉంది, లుక్స్. ఓకే. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ. తర్వాత కంప్యూటర్స్, ఫిల్మ్, టెలివిజన్ ఇన్ఫ్లుయెన్స్ ద అటెన్షన్ స్పాన్ ఆఫ్ అడోలసెంట్స్. ఇక్కడ ఈ మూడు కూడాను వేరు కాబట్టి మీకు దే అని అర్థం అనమాట. దే కాబట్టి అక్కడ మీకు ఇన్ఫ్లుయెన్స్ ప్లూరల్ వర్బ్ వస్తుంది. ఓకేనా. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఇక్కడ కూడా ఏ స్మాల్ గ్రూప్ అంటే ఒకటే అనమాట కాబట్టి సింగులర్ వెర్బ్ వస్తుంది, ఈజ్. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. తర్వాత ఇడ్లీ అండ్ సాంబార్. ఇడ్లీ అండ్ సాంబార్ అంటే రెండు ఒకదానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మీకు సింగులర్ వెర్బ్ యూజ్ చేస్తాం. ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, ఆల్ పబ్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. ఆల్ అంటే ప్లూరల్ ఇది వస్తుంది కాబట్టి ఆల్ అప్లికేషన్స్ ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తావు. హ్యావ్. ఓకేనా. ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. నెక్స్ట్, ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. ఫర్నిచర్ అన్నప్పుడు అది ఎక్కువైనప్పటికీ కూడాను అది ప్లూరల్ వెర్బ్ కింద యూజ్ చేస్తాము. ప్లూరల్ అనిపించినా కూడా సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్. ఇక్కడ ఫర్నిచర్ అన్నప్పుడు ప్లూరల్గా అనిపించినప్పటికీ కూడాను సింగులర్ వెర్బ్ని మనం యూజ్ చేస్తాం. సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలన్నమాట. ద ఫర్నిచర్ ఆఫ్ ద రూమ్ ఈజ్ మేడ్ ఆఫ్ టేక్. వీ షుడ్ నాట్ మేక్ నాయిస్. ఇక్కడ వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ కాదు, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. ఓకే. తర్వాత డూ యూ సెల్ ఎగ్స్ బై కిలో ఆర్ బై డజన్. ఇక్కడ బై డజన్ కాదు, బై ద డజన్. ఓకే. బై ద డజన్స్. ఓకే. నెక్స్ట్, ద ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఇక్కడ ది ఐరన్ కాదు, ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ఏ గుడ్ రెస్టారెంట్. ఇక్కడ ది కాదు, ఏ. ఎందుకంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏ యూజ్ చేస్తాం కాబట్టి టు ఏ గుడ్ రెస్టారెంట్. దేర్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ. ఇక్కడ ఫార్ బ్లైండ్ కాదు, ఫార్ ద బ్లైండ్. ఓకే. ఫర్ ద బ్లైండ్ ఇన్ ద సిటీ. సిరిచందన గోస్ టు టెంపుల్ ఇన్ మార్నింగ్స్. ఇన్ మార్నింగ్స్ కాదు, ఇన్ ద మార్నింగ్స్. ఓకే.
నెక్స్ట్ హీ ఈజ్ బిజీ ఎట్ ద వర్క్ అండ్ వోంట్ బీ హోమ్ బిఫోర్ 10:30. ఇక్కడ హీ ఈజ్ బిజీ ఎట్ ఏ వర్క్ అండ్ వోంట్ బీ కమ్ బిఫోర్ 10:30. ద వర్క్ అని ఎప్పుడు వస్తుంది? రెండోసారి చెప్పినప్పుడు పర్టికులర్ అన్నప్పుడు ది వస్తుంది అనమాట. నెక్స్ట్ కశ్యప్ గేవ్ ద బెగ్గర్ అండ్ 1 రూపీ కాయిన్. అండ్ 1 రూపీ కాదు, ఏ 1 రూపీ కాయిన్. ఎందుకంటే 1 అన్నప్పుడు వా పలికింది కదా, అక్కడ ఆ నుంచి అమ్మహ వరకు లేక వవల్ సౌండ్స్ ముందు మాత్రమే యాన్ వస్తుంది. ఓకే. కౌ ఈజ్ ఎన్ యూస్ఫుల్ యానిమల్. యాన్ కాదు, ఏ యూస్ఫుల్ యానిమల్. ఇక్కడ కూడా అదే అనమాట. యూస్ఫుల్ అన్నప్పుడు యా వచ్చింది కదా, యా వచ్చింది కాబట్టి యాన్ రాదు, ఏ వస్తుంది. హిజ్ నేమ్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. ఇన్ మిడిల్ కాదు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. హీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ హిజ్ పేరెంట్స్. ఫ్రమ్ హిజ్ పేరెంట్స్ కాదు, ఆఫ్ హిజ్ పేరెంట్స్. హీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days. సిన్స్ ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం కాదు, ఇది పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి ఫార్. హ్యాస్ బీన్ వచ్చింది కానీ ఇక్కడ 3 days అని ఉంది కదా, పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫార్ అనమాట. ఫార్ 3 days. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ రూపీస్ 150 అని ఇచ్చాడు. ఎట్ కాదు, ఫార్ యూస్ చేయాలి. ఓకేనా. దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఫార్ 150 rupees. గౌతమ్ గేవ్ మీ ఏ చైర్ టు సిట్. టు సిట్ ఆన్. టు సిట్ కాదు, టు సిట్ ఆన్. నెక్స్ట్ వీ డు నాట్ సెల్ థింగ్స్ ఆన్ క్రెడిట్. ఫార్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్. హీ వెంట్ టు వర్క్ డెస్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ అని ఇచ్చాడు. డెస్పైట్ హిజ్ ఇల్నెస్. ఓకే. నెక్స్ట్ యూ షుడ్ టెల్ టు మీ వాట్ హ్యాపెండ్ దేర్ ఎగ్జాక్ట్లీ అని ఇచ్చాడు. టెల్ టు మీ కాదు, టెల్ మీ. ఓకే. టెల్ మీ, టూ రాదు. గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ అండ్ స్టే దేర్ ఫర్ 2 months. ఇక్కడ టు గో టు కాదు, ఆన్ గోయింగ్ టు. నెక్స్ట్ దిస్ ఈస్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్. టు లివ్ కాదు, టు లివ్ ఇన్. 31 చూడండి. వీ వర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ కాదు, ఎంటర్ ద హౌస్. నెక్స్ట్ సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే అని ఇచ్చాడు. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే, ఆన్ రాదు. ఓకే. సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. సంజన ఈజ్ గోయింగ్ టు హోమ్ అని ఇచ్చాడు. ఇక్కడ సంజన ఈజ్ గోయింగ్ హోమ్, టూ రాదు. ఓకే. డోంట్ ఆస్క్ మీ మనీ. ఇక్కడ డోంట్ ఆస్క్ ఫర్ ద మనీ, మీ లేదు. డోంట్ ఆస్క్ ఫర్ ద మనీ. ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ ఏ వీక్ అగో. ఇక్కడ టైం ఇచ్చాడు ఏ వీక్ అగో అని. ఏ వీక్ అగో అని టైం ఇచ్చినప్పుడు మీకు పాస్ట్ టెన్స్ వస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్ రాదు. ఓకే. కాబట్టి ఐ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ ఏ వీక్ అగో. ఐ ఆమ్ టైర్డ్ యాజ్ ఐ ఆమ్ వర్కింగ్ సిన్స్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ అని ఇచ్చాడు. సిన్స్ అన్నప్పుడు సిన్స్ ఫార్లకి హ్యావ్ బీన్ వర్కింగ్ రావాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. ఓకే. నెక్స్ట్ జీన్స్. జీన్స్ అనేది ప్లూరల్ అయినప్పటికీ కూడాను సింగులర్కి కూడా యూస్ చేస్తాం. కాబట్టి జీన్స్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. షీలా టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ వన్స్ అగైన్. ఇక్కడ షీలా ఆస్క్డ్ హర్ టీచర్ అని రావాలి, ఎందుకంటే అడగడం అన్నమాట. షీలా ఆస్క్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ద చాప్టర్ వన్స్ అగైన్. తర్వాతది యూ షుడ్
అవాయిడ్ టు మేక్ సమ్ సచ్ సిల్లీ మిస్టేక్స్. ఇక్కడ యూ షుడ్ అవాయిడ్ మేకింగ్, టు మేక్ రాదు, మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్. యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్. అదర్ పీపుల్స్ లైవ్స్ always seem more interesting than one's lives. ఓకేనా. ద ఎర్త్ ఈజ్ మూవింగ్ కాదు, యూనివర్సల్ ట్రూత్స్కి ప్రజెంట్ టెన్స్ మాత్రమే వస్తుంది. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. కార్తీక్ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీడే. ఇక్కడ ఎవ్రీడే అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ వస్తుంది ఇక్కడ, కానీ గో అని ఇచ్చాడు. కాకపోతే కార్తీక్ అనేది హీ షీట్ల కిందకు వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ నీకు గోస్ అని రాస్తాం. ఈ షీట్ల ప్రక్కన ప్రజెంట్ టెన్స్కి ఎస్ చేరుతుంది కాబట్టి. ఓకే, ఎస్ కానీ ఎస్ కానీ. నెక్స్ట్, లుక్ సంబడి నాక్స్ ఎట్ ద డోర్. ఇక్కడ సంబడి అన్నప్పుడు సింగులర్ వెర్బ్ వాడతాము కాబట్టి నాక్స్ ఎట్ ద డోర్. ఐ హ్యావ్ సీన్ దట్ మ్యాన్ ఎస్టర్డే అన్నాడు కాబట్టి కంపల్సరీగా మీకు పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం అనమాట. టైం ఇస్తే మీకు పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి, టైం లేకపోతే పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఐ సా దట్ మ్యాన్ ఎస్టర్డే. ఐ ఆమ్ హియరింగ్ ఏ క్రై. హియర్ అన్నటువంటి వెర్బ్కి కంటిన్యూస్ టెన్స్ లేదు. ఓకే, ఐ హియర్ ఏ క్రై. మదర్ ఈజ్ లవింగ్ హర్ డాటర్. లవ్ అనే పదానికి కూడాను కంటిన్యూస్ టెన్స్ లేదు. మదర్ లవ్స్ హర్ డాటర్. జాన్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ అండర్స్టాండ్ అనే పదానికి కూడాను కంటిన్యూస్ టెన్స్ లేదనమాట. కాబట్టి అండర్స్టాండ్స్, జాన్ అండర్స్టాండ్స్ యువర్ ప్రాబ్లమ్స్. హీ ఈజ్ రిమెంబరింగ్ మై అడ్రస్. దీనికి రిమెంబర్ అనే పదానికి కూడాను కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి హీ రిమెంబర్స్ మై అడ్రస్. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్. ఇక్కడ బిలాంగ్ అనే పదానికి కూడాను కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్. ఐ ఆమ్ ఓనింగ్ ఏ కార్. ఇక్కడ ఓనింగ్ అనే పదానికి కూడాను కంటిన్యూస్ టెన్స్ లేదు కాబట్టి ఐ ఓన్ ఏ కార్. వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్ అండ్ రిక్రియేషన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఫార్ బోత్ అని వాడాలి, బోత్ ఫార్ అని రాయకూడదు. ఓకే, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్. ఐ విల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ ఈజ్ రెడీ, నాట్ విల్ బీ కాదు, ఈజ్ రెడీ. నెక్స్ట్, ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ టీచర్ కాదు, వన్స్ టీచర్. ఓకే, ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. ఎస్టర్డే ఐ హ్యాడ్ సీన్ అవర్ ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్ అని. ఎస్టర్డే అన్నాడు కాబట్టి మీకు టైం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ రాదు, పాస్ట్ టెన్స్ రాయాలి. ఐ సా అవర్ ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. సిన్స్ అని ఇచ్చాడు కాబట్టి కంపల్సరీగా మీకు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రాస్తాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై homework now. I am doing my homework. She has been teaching for 2001. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాదు, పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి సిన్స్ 2001. ఓకే, షీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2001. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 4 hours. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి ఫార్ రాస్తాం. హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అని రాస్తాం. నెక్స్ట్, లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్ అన్నాడు. లెట్ పక్కన లెట్ తర్వాత
ఆబ్జెక్ట్ మాత్రమే రాయాలి. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. సంబడి ఏట్ మై బిస్కెట్స్, ద టిన్ ఈజ్ ఎంటీ. సంబడి అన్నప్పుడు సింగులర్ వర్బ్ వస్తుంది కాబట్టి ఈట్స్. సంబడి ఈట్స్ మై బిస్కెట్స్, ద టిన్ ఈజ్ ఎంటీ. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, ద ఫోన్ ర్యాంగ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్ అనమాట. ఒక పని జరుగుతున్నప్పుడు మరో పని జరిగింది. ఓకే. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. లెఫ్ట్ కాదు, హ్యాడ్ లెఫ్ట్. వెన్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ, ద ఫోన్ ర్యాంగ్. ఇక్కడ వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, ద ఫోన్ ర్యాంగ్. చూస్తూ ఉన్నప్పుడు ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయిందనమాట. రెండు అయిపోయినాయి కాబట్టి అక్కడ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, ద ఫోన్ ర్యాంగ్. ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఒక పని ముందు జరిగింది, తర్వాత ఒక పని జరిగింది. ఇక్కడ ఏ పని ముందు జరిగిందో దానికి పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. స్టేషన్ చేరేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. ఏది ముందు జరిగింది? ట్రైన్ ముందు వెళ్ళిపోయింది కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ పార్లర్. ది పార్లర్ అన్నాడు, బిసైడ్స్ కాదు, బిసైడ్, బై ద సైడ్ ఆఫ్ ద పార్లర్. తర్వాత బీయింగ్ ఏ హాట్ డే వీ ఏట్ ఐస్ క్రీమ్. బీయింగ్ ఇట్ ఏ హాట్ డే వీ ఏట్ ఐస్ క్రీమ్. ద రెస్టారెంట్ ఈజ్ బెటర్ దాన్ ద అదర్. మోర్ బెటర్ కాదు, ఈజ్ బెటర్ దాన్ ద అదర్. నెక్స్ట్ వన్, నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ కాదు, ఎనీ అదర్ మ్యాన్ ఇన్ ద టీమ్. నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ ఇన్ ద టీమ్. డేవిడ్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మీకు సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది వస్తుంది. డేవిడ్ ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హీ ఈజ్ వర్స్ట్ దాన్ ఐ అన్నాడు. ఇక్కడ వర్స్ట్ దాన్ అని ఇచ్చాడు కాబట్టి మీకు కంపారిటివ్ డిగ్రీ వస్తుందన్నమాట. హీ ఈజ్ వర్స్ దాన్, బ్యాడ్, వర్స్ట్. ఓకే, కాబట్టి వర్స్ దాన్ ఐ. ద యాపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ దాన్ ద పియర్. యాపిల్ ఈజ్ దాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ రాదు, కంపారిటివ్ వస్తుందన్నమాట. ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పియర్. నో ద డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ ఇచ్చాడు కాబట్టి మీకు పాజిటివ్ డిగ్రీ అనమాట ఇది. కాబట్టి నో ద డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఓకే. సీత సెడ్ దట్ షీ ఈజ్ వెరీ బిజీ దెన్. ఇక్కడ సెడ్ అన్నాడు, ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి లోపల దట్ తర్వాత మనం డైరెక్ట్ నెట్ స్పీచ్ మార్చినప్పుడు సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి లోపల ఉన్నవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. షీ వాజ్ వెరీ బిజీ దెన్. రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్, ఇన్ఫినిటివ్ ఉండాలి, టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. మేరీ ఆస్క్డ్ మీనా వేర్. ఇక్కడ మీకు ఎప్పుడైతే డైరెక్ట్ నెట్ స్పీచ్ మార్చినప్పుడు వేర్ తర్వాత మనము ముందు సబ్జెక్ట్ రాసి తర్వాత వెర్బ్ రాస్తామన్నమాట మార్చిన తర్వాత. ఇక్కడ మేరీ ఆస్క్డ్ మీనా వేర్ షీ సబ్జెక్ట్ ముందు తర్వాత వెర్బ్. షీ వాజ్ గోయింగ్, వేర్ షీ వాజ్ గోయింగ్ అని రాయాలి. డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్ టు మీట్ మై పేరెంట్స్ అన్నాడు. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి దట్ తర్వాత మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చినప్పుడు వాంట్స్ అనేది వాంటెడ్గా మారుతుంది. ఓకే. హీ వాంటెడ్ టు మీట్ మై పేరెంట్స్. కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs అన్నాడు. ఇక్కడ మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చినప్పుడు ఎవరైతే చెప్తున్నారో వారికి సంబంధించి ఐ మారుతుంది కాబట్టి ఇక్కడ హీ అనేదిగా ఐ అనేది హీగా మారుతుంది అన్నమాట. కిరణ్ సెడ్ దట్ హీ ఏట్ 2 eggs. ప్రిన్సీ సెడ్ ఐ ఆమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ దట్ డే. ఇక్కడ ఉన్నటువంటి వాక్యము కొటేషన్ మార్క్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం మార్చినప్పుడు దిస్ అనేది దట్గా మారుతుంది. కానీ ఇక్కడ దట్ అనేది సెడ్ దట్ మనం ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా మార్చినప్పుడు దట్గా వస్తుంది, ముందు దిస్ ఉండాలన్నమాట. కాబట్టి ఐ ఆమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ దిస్ డే.
ఇట్ ఈస్ ఏ 4 అవర్స్ జర్నీ కాదు, ఇట్ ఈస్ 4 అవర్స్ జర్నీ. తర్వాత ఇది క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో వాక్యం ముందు వాక్యము యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అని ఉండాలి. యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఆర్ఎంట్ యూ. ఓకే. టు నైట్ ఐ గో టు ద పబ్ అన్నాడు, కానీ ఐ ఆమ్ గోయింగ్ టు ద పబ్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్, ఇక్కడ చేస్తాను కాబట్టి ఫ్యూచర్లో కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ కాదు, సమ్ అడ్వైస్. ఓకే. ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్ కాదు, వాట్ దిస్ వర్డ్ మీన్స్. ఐ డోంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్. తర్వాత కెన్ యూ టెల్ మీ వేర్ ద, ఇక్కడ మామూలుగా క్వశ్చన్ అన్నప్పుడు వేర్ ఈస్ ద స్టేషన్ అంటాము. ఇది రిక్వెస్ట్ కాబట్టి కెన్ యూ టెల్ మీ వేర్ ద స్టేషన్ ఈజ్ అని రాయాలి. ఓకే. నెక్స్ట్ ఐ బాట్ మీ ఎన్ ఐపాడ్. ఇక్కడ ఐ బాట్ మీ కాదు, ఐ బాట్ ఎన్ ఐపాడ్. యు ఆర్ ద సేమ్ లైక్ మీ. సేమ్ లైక్ మీ కాదు, సేమ్ లైక్ ఐ. ఓకే. ప్లీజ్ లుక్ ఎట్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ప్లీజ్ లుక్ ఎట్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ లుక్ వర్డ్ ద వర్డ్ అన్నాడు, కానీ లుక్ ఎట్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ అని రాయాలి. మై మదర్ ఈజ్ లుకింగ్ మై చిల్డ్రన్. ఇక్కడ లుకింగ్ మై చిల్డ్రన్ కాదు, లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. జాగ్రత్తగా చూసుకుంటున్నారు. లుకింగ్ ఆఫ్టర్ మై చిల్డ్రన్. వై ఆర్ యూ యాంగ్రీ ఆన్ మీ కాదు, యాంగ్రీ విత్ మీ. ఓకే. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ కాదు, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. ఇక్కడ యాడ్వర్బ్ అనేది లాస్ట్లో వస్తుంది అనమాట, ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. షీ ఈజ్ సక్సెస్ కాదు, సక్సెస్ఫుల్. హౌ మెనీ చిల్డ్రన్స్ కాదు, హౌ మెనీ చిల్డ్రన్. చిల్డ్రన్ అనేది ప్లూరల్ అనమాట, చిల్డ్రన్స్ కాదు. హౌ మెనీ చిల్డ్రన్ యూ హ్యావ్. నెక్స్ట్ మీ అండ్ మధు లివ్ హియర్. I and Madhu live here. There are less students in the class అని ఇచ్చాడు. లెస్ కాదు, ఫ్యూయర్. దే ఆర్ ఫ్యూయర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. షీ ట్రైడ్ టు క్విక్లీ ఫినిష్ కాదు, ఫినిష్ క్విక్లీ. వెర్బ్ తర్వాత అడ్వర్బ్ రావాలి. షీ ట్రైడ్ టు ఫినిష్ క్విక్లీ ద బుక్ బిఫోర్ షీ లెఫ్ట్. వీ ఎంజాయిడ్ ద పార్టీ. వీ ఎంజాయ్ ఎట్ ద పార్టీ, నాట్ ఎంజాయిడ్. వన్ షుడ్ లవ్ హిజ్ ఓన్ కంట్రీ కాదు, వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ. దే ఆర్ వైజర్ దాన్ మీ కాదు, దాన్ ఐ. ఐ కెన్ టాక్ ఇంగ్లీష్ వెల్ కాదు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఓకే. అర్థమయ్యి అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి వీడియో అంతా చూసి నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.